ఋగ్వేదమంతా రుక్కులతో ఉంటుంది. అందుకే బహు అందంగా ఉంటాయి రుక్కులన్నీ కూడా. యజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికీ యజ్ అన్న ధాతువు. యజ్ అంటే ఆరాధించుట. దక్షిణ భారతదేశం అంతా యజుర్వేదం. రుక్కులలో ఉండేటటువంటి స్తోత్ర పాఠాలనే మంత్రాలుగా దేవతల్ని పిలిచి అగ్నిముఖంగా హవిస్సునిచ్చి వారు ప్రీతి పొందేటట్టు చేసి ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత కామితములను తీర్చుకుంటారు. అది పరమేశ్వరుడు పెట్టినటువంటి ధర్మచక్రం ఎలా ఉంటుందంటే పరమాత్మ పై స్థానంలో ఉంటాడు. దేవతల్ని నియామకం చేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఇస్తాడు. వర్షం కురిపించడానికి ఒకడు, ఏదో నీటికి అధిష్టాన దేవతగా ఒకడు, గాలికి అధిష్టానంగా ఒకడు. ఇవందరూ కూడా ఎవరికి భయపడి ఎవరి శాసనానికి భయపడి పనిచేస్తారు? పరబ్రహ్మము యొక్క శాసనానికి భయపడి పనిచేస్తారు. ధర్మచక్రం ఎలా తిరుగుతుందంటే మనుష్యులకు కావలసినటువంటి సమస్త భోగోపకరణములను దేవతలు ఇస్తారు. దేవతానుగ్రహం లేని భోగోపకరణం ఉండదు. ఏదైనా సరే ఆఖరికి భోగం అనుభవించడానికి కూడా ఈ శరీరం అనుమతించాలి. అందుకే రుద్రం చేసినప్పుడు ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అని ఒక మంత్రం. ఈ శరీరమునందు ఈశ్వరుడు అనుగ్రహ శక్తిని ఉంచలేదనుకోండి, భోగస్థానము నీదైనా నువ్వు భోగం అనుభవించలేవు. శ్రీరుద్రానికి ఉన్న గొప్పతనం అందుకని నమక చమకాలతో పెడుతుంది. అంత గొప్పది ఇంకొకటి లేదనడానికి కారణం అదే. కాబట్టి ఆ యజుర్వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే దేవతలు ప్రీతి పొందడానికి మనుష్యుడు ఏం చేయాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. తనకి పంటలు పండాయి, ఏదో ఇంద్రుడు అనుగ్రహించాడు, వర్షం పడింది, పంట పండింది. ఇప్పుడు ఈ పంట తీసుకొచ్చి తాను ఇంటికి తెచ్చుకుని ఊరుకోవడం కాదు, ఓ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞంలో హవిస్సు ఇవ్వాలి. అందుకే కొత్త పంట ఇంటికి తెచ్చుకున్నప్పుడు కూడా చెయ్యవలసినటువంటి యజ్ఞాన్ని చెప్పింది. బ్రాహ్మణుడు జీవితంలో యజ్ఞం చేసి తీరాలి. ఒకవేళ అలా చేయడానికి డబ్బు లేకపోతే భిక్షాటన చేసి చేయమంది యజ్ఞం తప్ప యజ్ఞం చేయకుండా ఉండడానికి వీల్లేదు. యజ్ఞం చేస్తే ఏం చేస్తారు? దేవతలందరినీ పిలిచి హవిస్సు ఇస్తారు. ఆ హవిస్సు వండి ఒక్కొక్క దేవతని పిలిచి రుద్రాయ స్వాహ అంటారు. అంటే ఇప్పుడు ఈ వ్రేల్చినటువంటిది అగ్నిహోత్రమునందు పడినటువంటి హవిస్సుని దేవతలకి అగ్నిహోత్రుడు పట్టికెడతాడు. ఇది వేదము యొక్క గొప్పతనం. ఇది ఇక మీకు ఏ విశ్వాసమునందు కనపడదు. అగ్నిహోత్రమును ఆధారం చేసుకుని దేవతల్ని ప్రీతి పొందించగలిగినటువంటి క్రియ ఒక్క వేదప్రోక్తమైన సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. ఏదో ఒక్కొక్క దేవతని పిలిచి వేస్తుంటే అగ్ని దాన్ని పట్టుకుని వెళ్ళి దేవతలకు అందిస్తాడు. దేవలోకానికి వెళ్ళి కాదు, యజ్ఞశాలలోకి వచ్చి దేవతలు కూర్చుంటారు. అందుకే యజ్ఞము, యాగము, హోమము అని కొన్ని మాటలు మారుతాయి. యజ్ఞము అన్న మాటకు అర్థం ఏంటంటే యాగశాలా నిర్మాణం చేస్తారు. యథార్థమునకు యజ్ఞం చెయ్యడం అంటే మామూలుగా కాదు. యజ్ఞం నదీ తీరంలో చేస్తారు. అందుకే నదీ తీరంలో చేస్తూ దీక్ష అన్న మాట వేదంలో దేనికి అన్వయం అవుతుందంటే యజ్ఞానికి అన్వయం అవుతుంది. మంగళ వాయిద్యాలతో యజమాని తన పురోహితులతో కలిసి యాగశాలా ప్రవేశం చేస్తాడు. యజ్ఞంలో అగ్నిహోత్రాన్ని రగల్చి, అది లౌకికాగ్ని కాకూడదు, ఆరణిమంధనమని కొయ్య మీద కొయ్య పెట్టి రాపాడించి దూది పెట్టి అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. ఆ అగ్నిని తీసుకొచ్చి యజ్ఞమునందు ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసి రగల్చినటువంటి అగ్నిహోత్రమునందు హవిస్సుని సమర్పణం చేస్తాడు. ఇప్పుడు ఈ అగ్ని పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించవలసి ఉంటుంది. ఏమంటే అగ్నిలో వేసి కాలిపోయింది కదా మన కళ్ళ ఎదురుగుండా, అది దేవతలకు ఎలా అందింది అని అనుకోకూడదు. మనం నోట్లో వేసుకుని తిన్న అన్నం మనం నవిలి మింగినప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు తిన్న అన్నంలోంచే ఇంత కొద్ది సారము నెత్తుటిగా ప్రేగుల చేత గ్రహింపబడింది, మిగిలింది పిప్పిగా వెళ్ళిపోతోంది. యజ్ఞమునందు నువ్వు సమర్పించినది అగ్నిహోత్రుడు కొంత తీసేసి సారమును దేవతలకు ఇస్తాడంటే నువ్వు ఎందుకు నమ్మవు? ధర్మచక్రం దెబ్బ అక్కడ తింటుంది. భోగములను దేవతలు ఇస్తే దేవతలను ఉద్దేశించి యజ్ఞం చెయ్యాలి మనుష్యుడు. ఇప్పుడు యజ్ఞంలో మనుష్యుడిచ్చిన హవిస్సు దేవతలు అందుకుంటారు. దేవతలు తిని సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ పంట వస్తుంది, మళ్ళీ యజ్ఞం చెయ్యాలి, మళ్ళీ దేవతలకు అందుతుంది. మధ్యలో ఎవరుంటారు? పరబ్రహ్మం ఉంటాడు. అంటే అనుగ్రహ శక్తికి భూమి ఇచ్చినటువంటి కటాక్షానికి మధ్యలో పరబ్రహ్మం ఉండి ఆయన అనుగ్రహము చేత వస్తుంది. ఆయన అనుగ్రహము ధర్మచక్రం నడవడం మీద ఉంటుంది.
నువ్వుగా తినడం కాదు, దేవతల భాగాన్ని దేవతలకి యజ్ఞంలో ఇచ్చావా? ఇచ్చి ఉంటే దేవతలు తృప్తి చెందుతారు, పరబ్రహ్మము తృప్తి చెందుతాడు. లేదు, వాళ్ళు తృప్తి చెందలేదు, దేవతల యొక్క ఉగ్రస్వరూపమే ఉత్పాతమవుతుంది. గాలి గాలిగా వీచిందనుకోండి, సుఖకారకం. గాలి విశేష వేగంతో వీస్తోంది అంటే తాను ఎలా అయితే సుఖకారకమో తద్విరుద్ధంగా వెళ్ళింది. కదలకూడని భూమి కదిలింది. నియమం పాటించి చెలియలి కట్ట వరకు ఉండవలసిన సముద్రం పైకొచ్చింది. కారణం, దేవతలకి అందవలసిన హవిస్సు అందలేదు. ధర్మచక్రం నడవడంలో తేడా వచ్చింది. ఈ ధర్మచక్రాన్ని చెప్పేది యజుర్వేదం. ఈ యజుర్వేదంలో మంత్రములను ఆరాధన యందు ఉపయోగించి ఇహమునందు కామితములను తీర్చుకుంటాడు. ఓ కొడుకు లేడు, ఇప్పుడు ఆ కొడుకు పుట్టకపోవడానికి కారణం ఏదో పాపం ఉంది. ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞము పాపాన్ని తొలగిస్తుందా? యజ్ఞము చేయడం వలన ప్రీతి పొందిన భగవానుడు తొలగిస్తాడా? గురువు మాట, శాస్త్రం మాట నమ్మి భక్తితో చేసిన యజ్ఞమునకు ప్రీతి చెందిన పరమాత్మ ప్రతిబంధకాన్ని తొలగించి పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇహమునకు పరమునకు కారణం ఏదవుతుంది? యజుర్వేదం అవుతుంది. అందుకే అన్ని వేదాల్లోకి యజుర్వేదం అంత గొప్పదై కూర్చుంది. అందుకే యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత అంటారు హనుమ రాముడి గురించి చెప్తూ. యజుర్వేదం బాగా తెలుసాయా రామచంద్రమూర్తికి అన్నారు. అది యజుర్వేదం. ఇక సామవేదం దగ్గరికి వచ్చేటప్పటికి సామవేదానికి ఒక గొప్ప లక్షణం ఉంది. స్యతి పాపం ఇది సామహ అని పేరు. సామమునకుండే లక్షణం ఏమిటంటే దానికి క్రతువుతో సంబంధం లేదు. కేవలం ఒక సామగానమును వింటే చాలు, భగవానుడు ప్రీతి చెందేస్తాడు. అందుకే సామవేదం బాగా చదవగలిగినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి సభలో, వాళ్ళు సామగానం చేస్తే భగవానుడు ప్రీతి పొంది సభలో ఉన్న వారందరినీ కూడా అనుగ్రహించేస్తాడు. వేదానాం సామవేదోస్మి అంటారు. సామమునకు ఉన్న లక్షణము పాపమును తొలగించుట. రెండు, సామ అంటే శాంతి. వేదంలో ఉండేటటువంటి మంత్రాన్ని కేవలము ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో పలకడమే కాకుండా సామగానం చేసేటప్పుడు ఊపిరిని బాగా బిగబడతారు. అలా మంత్రాన్ని గానం కింద మార్చుకోవడానికి కొంత సౌలభ్యాన్ని పొందుతారు. సామగానం చేసేటటువంటి విద్వాంసుడికి ఒక్కడికే ఒక గొప్ప లక్షణాన్ని ఇచ్చారు. ఏమిటి అంటే, ఎప్పుడైనా పొరపాటున ఆయనకి స్వరభంగం అవ్వచ్చు. ఆయనకొక్కడికే అనుమతించారు. ఎందుకు స్వరభంగం అవ్వచ్చు అంటే, అది బాగా ఊపిరి తీస్తూ ఉండాలి, పట్టుకుంటూ ఉండాలి, బాగా సామగానం చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు సామగానం. పెద్దలు సామగానం చేసినప్పుడు వినండి విద్వాంసులు. సామగానం చేసేటప్పుడు చేతిలో వీణ పట్టుకున్నట్టుగా పట్టుకుంటారు. వీణ ఏం ఉండదు, కానీ వీణ పట్టుకున్నట్టుగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఆయన వీణ వాయిస్తున్నట్లుగా సామగానం చేస్తారు. మీరు బయటికి వచ్చి దాన్ని బాగా విశేషమైన ధ్వనిగా చూపించగలిగినటువంటి పరికరముల దగ్గర నిలబడ్డారనుకోండి, తేలిగ్గా ధావాలంటే లౌడ్ స్పీకర్ దగ్గర నించున్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే వీణ మీటుతున్నట్టు ఉంటుంది. అలా ఊపిరి బిగబట్టడం పలకడం, బిగబట్టడం పలకడం చాలా కష్టం. అందుకే ఒక్క సామవేదం పలికే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు స్వరభంగమైన దాన్ని దోషం కింద పట్టుకోరు. సామవేదం చదివే వ్యక్తి స్వరభంగం అయితే దోషం చేశావని అతన్ని నింద చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో దేవీ భాగవతంలో ప్రత్యేకంగా ఒక దాని గురించిన ఆఖ్యానం ఉంటుంది, ఉపాఖ్యానం. కాబట్టి సామగానము అంత గొప్పది. సామగానం చేసే వాళ్ళకి బాగా సామగానం చెయ్యగలడు. ఈయన వచ్చి సభలో కూర్చున్నాడంటే భగవానుడు ప్రీతి పొందేశాడని లెక్కే. ఇంకా అటువంటి వాడని గుర్తు ఏమిటి అని అడిగారు. ఆయనకి 7 స్వరములు తెలిసి ఉంటాయి, 3 గ్రామములు తెలిసి ఉంటాయి, 21 మూర్ఛనములు తెలిసి ఉంటాయి, అలాగే 49 తానములు తెలిసి ఉంటాయి. ఇన్ని తెలిసి ఉండి సామగానం చేసేవాడు ఎవరుంటాడో ఆ సామగానానికి పరమేశ్వరుడు ఉత్తరక్షణ ప్రీతి పొందుతాడు. ఎటువంటి ప్రీతి పొందుతాడు అంటే, ఉగ్రుడై మహాకోపంతో ఉన్నవాడు కూడా పరమ ప్రశాంతత పొందుతాడు. అందుకే సామ దాని పేరు. సామ అంటే శాంతి. భగవానుడు శాంతి పొందుతాడు, మనము శాంతి పొందుతాం. బాహ్యోపచారాల్లో ఈశ్వరుడికి శాంతినిచ్చేది చామరం. చామరం వేస్తే ఈశ్వరుడికి శాంతి కలుగుతుంది, ఆయనకి కలిగిన ఖేదం తగ్గుతుంది. ఆంతరమునందు ఆయన ప్రశాంతత పొందేది సామగానం వింటే ప్రశాంతత పొందుతాడు. సామగానానికి ఉండే గొప్పతనం ఏమిటంటే,
ఎక్కడెక్కడ సామగానం జరుగుతున్నా దేశమునందు అన్నమునకు లోటు ఉండదు. సామగానం బాగా జరుగుతోందనుకోండి, అన్నానికి లోటు రాదు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తుండేవారు, ప్రతి దేవాలయంలో సామగానం జరగాలంటుండేవారు. సామగానం జరిగితే అన్నమునకు లోటు లేకుండా సమస్త భూతములు శాంతి పొందుతాయి.